వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీ గారు ఉన్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే సమస్యలు ఏంటి, డెలివరీకి ముందు ఎట్లా ఉంటుంది, డెలివరీ తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ. అసలు ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే సమస్యలు మెయిన్గా ఏముంటాయి మేడం? ఎక్కువగా ఫస్ట్ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రెగ్నెన్సీ అనేది ఒక డిసీజ్ కాదు. కాకపోతే ఇక్కడ ఒక తల్లి కడుపులో బిడ్డ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తల్లికి బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. బిడ్డ పెరుగుతున్న కొద్దీ క్రమేణా రక్తంలో కానివ్వండి, లేకపోతే హార్ట్లో కానివ్వండి, వాళ్ళది కిడ్నీస్లో కానివ్వండి, అన్నిట్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఆ చేంజెస్ వల్ల జరిగే క్రమేణా తల్లికి జాగ్రత్తలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏ ఇబ్బంది లేని ఒక నార్మల్ లేడీ ఎప్పుడైనా ప్రెగ్నెంట్ అయినా కానీ దాన్ని లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కంపల్సరీ ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటాయి. సో అందుకని దాన్ని లో రిస్క్ అని కేటగరైజ్ చేస్తాం. అదే వాళ్ళకి ఒకవేళ ఇవాళ రేపు మనం చూస్తున్నట్టయితే లేట్గా మ్యారేజ్ చేసుకోవడము, ఎల్డర్లీ మ్యారేజెస్ అయినా కానీ, లేకపోతే అది చాలా వరకు అధిక బరువు ఉంటున్నారు, ఒబేసిటీ ఉన్నా కానీ, ఇలా లేకపోతే వాళ్ళకి బీపీ, షుగర్ ఇలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి, ముందు ఏమన్నా గుండె జబ్బులు ఉన్నాయంటే ఇవన్నీ కేటగరైజ్ చేస్తున్నప్పుడు అది మోడరేట్ రిస్క్, హై రిస్క్, దాని కిందికి డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకని మనము ప్రెగ్నెంట్ లేడీస్కి కొన్ని జాగ్రత్తలు ఎప్పుడూ చెప్తూ ఉంటాం. కాకపోతే అందరికీ సమానంగా ఒకటే టైప్లో అయితే చెప్పడం జరగదు. ఎవరైనా కానీ వచ్చినప్పుడు వాళ్ళ డాక్టర్ వాళ్ళు కన్సల్ట్ చేసినప్పుడు ఫస్ట్ బుకింగ్ విజిట్ అంటాం. ఫస్ట్ విజిట్ వచ్చిన దగ్గర నుండి వాళ్ళకి కొన్ని రక్త పరీక్షలు చేపిస్తారు, మూత్ర పరీక్ష చేపిస్తారు, స్కానింగ్ అని రాస్తారు. ఇవన్నీ చేస్తూ వాళ్ళకి ఏవేవి ఉన్నాయి అని మనము ఒక అంచనా పద్ధతిగా చూసుకొని ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు చెప్పడం. అంటే ఫస్ట్ విజిట్ అంటే 3 months నుండి స్టార్ట్ అవుతుందా మేడం? ఫస్ట్ విజిట్ అని అంటే ఇవాళ రేపు సైన్స్ చాలా అందుబాటులోకి మనకు వచ్చేసరికి అందరు కూడా ఏం చేస్తున్నారు, ఒకప్పుడు మీరు అన్నట్టు మొదటి 3 నెలల్లో ఒక మినిమం చెకప్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇంట్లోనే ప్రెగ్నెన్సీ కిట్స్ టెస్ట్ చేసేసుకోవడము, పీరియడ్ స్కిప్ అయిన వెంటనే 4 weeksకి చేసుకోవడం, లేకపోతే 5 weeksకి చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి ఆతృత పెరిగిపోతుంది, యాక్సిడెంట్స్ అయిపోతారనమాట. అయ్యో ఇప్పుడు మరి పాజిటివ్ వచ్చింది, ఏం చేసేయాలి అని చెప్పి. అప్పటికి లోపల ఇంకా బేబీ ఫార్మేషన్ అవ్వదు. సో స్కానింగ్ చేయించినా తెలియదు. సో అప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, బీటా హెచ్సిజీ టెస్ట్లు లాంటివి ఉంటాయి. అవి దేంటి కోసం కన్సల్ట్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ యాజ్ సచ్ చెప్పాలి అంటే ఫస్ట్ విజిట్ బిఫోర్ 12 weeks అయిపోయే లోపల, 12 weeks బిఫోర్ 12 weeks లోపల బెటర్ ఏంటంటే ఒక 8 to 10 weeks లోపలే మనం చూసుకున్నట్టయితే అప్పుడు అంటే 2 నెలలు, ఒక మంత్ దాటిపోయింది, 2వ నెల నుండి వాళ్ళు తెలుసుకున్న ఫస్ట్ విజిట్ బాగానే ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న క్లిచ్ ఏంటి అంటే, నార్మల్గా వచ్చేసరికి అది గర్భాశయంలో ప్రెగ్నెన్సీ ఉంటుంది, అది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇవాళ రేపు చూస్తున్న ఇన్ఫర్టిలిటీ కండిషన్ కొంచెం రైజ్లో ఉంది. చాలా మంది అంత ఈజీగా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే ట్యూబ్లలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఓవరీ దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుంది, సర్వీక్స్ దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే గర్భసంచి ద్వారం దగ్గర వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది మనం కనుక్కోవాలి అంటే మినిమం అది 7 weeks అయితే మనకి స్కాన్లో తెలుస్తుంది. అదే రక్తంలో చెప్పాను కదా ఇందాక, బీటా హెచ్సిజీ టెస్ట్లు చేసినప్పుడు కూడా ముందే తెలుస్తుంది. సో చాలా వరకు లేడీస్ ప్రెగ్నెంట్ కాగానే మన దగ్గరికి వచ్చినప్పుడు 7 weeksలోనే స్కాన్ రాసి, అప్పుడు బిడ్డ గుండె చప్పుడు వినిపించిందా ఓకే, కాకపోతే అట్లీస్ట్ హార్ట్ బీట్ రాకపోయినా మనకి ఎక్కడుంది, లొకేషన్ ఎక్కడ తెలుస్తుంది, లొకేషన్ ఎక్కడుందన్నది ఒకటి చూసుకుంటున్నాం అనమాట. నార్మల్ ఉంది అంటే అమ్మ నార్మల్ ఉంది, పర్లేదు, వెయిట్ చేద్దాం, ఒక 2 వారాల తర్వాత మళ్ళీ స్కాన్ చూస్తే హార్ట్ బీట్ మంచిగా కనపడుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. అండ్ దీంతో పాటు ఇది ఓన్లీ స్కాన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇది ఒకటే కాదు. చాలా మందికి థైరాయిడ్ ఉంటుంది, తెలియదు వాళ్ళకి, అది ప్రెగ్నెన్సీలోనే బయటపడే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి షుగర్ హై ఉంటుంది, అది కూడా ప్రెగ్నెన్సీలోనే బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటో కూడా వాళ్ళకి తెలిసి ఉండదు. చాలా మందికి వాళ్ళు నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటారు, వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అసలు ఏం జాగ్రత్తలు అన్నది కూడా తెలుసుకోవాలి కదా. సో అక్కడ నుండి అన్ని టెస్ట్లు రాసి డాక్టర్స్ వాళ్ళకి చూసాకనే
చెప్పగలుగుతాం అన్నమాట. అంటే ఒకసారి అంటే పర్వాలేదు, కానీ ఒకటి కంటే ఎక్కువ సార్లు స్కానింగ్ తీపించడం వల్ల అది బేబీకి కానీ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందంటారా? అమ్మ, ఇది మీరు అన్నట్టు రేడియేషన్ ఎఫెక్ట్ లాంటిది ఏమీ లేదు. ఓకే, ఇది స్కాన్ అనేది రేడియేషన్ ఎఫెక్ట్ కాదు. అది చాలా వరకు మీరు ఇంకా చెప్పాలంటే ఎంఆర్ఐ లాంటి పెద్ద వాటిలలో కూడా కొన్ని రిస్క్ ఆఫ్ ఏంటంటే బిడ్డకి వినికిడి శక్తి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇదేంటి అల్ట్రాసౌండ్లో చాలా తక్కువ సౌండ్ వేవ్స్తోని తీస్తూ ఉంటారు. దాంతోని అయితే ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇప్పటి వరకు చేసిన ఇన్ని స్కాన్స్లో కూడా ఎక్కడ దాఖలాలు అయితే లేవు. ఇందాక మీరు చెప్పినట్టు గర్భాశయంలో కాకుండా వేరే చోట ప్రెగ్నెన్సీ వస్తే దానివల్ల ఎట్లా ఉంటుంది మేడం? ఎప్పుడైనా కానీ మన ఇంట్లో మనం ఉంటే బాగుంటుంది, అదే పక్కింట్లో ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ రోజులు ఎవరు ఇమడలేరు. సిమిలర్గా కూడా ప్రెగ్నెన్సీ అంతే. నార్మల్ యుట్రైన్ క్యావిటీ లోపల వచ్చింది అని అంటే అక్కడ యూట్రస్కి ఒక తత్వం ఉంటుంది. ఏంటి అని అంటే 100 గ్రాములు 80 నుండి 100 గ్రాములు నార్మల్ నాన్ ప్రెగ్నెంట్ యూట్రస్ ఉంటుంది. అది కాస్త పెరుగుతూ 1000 గ్రాముల వరకు పెరుగుతుంది. ఆ కెపాసిటీ ఓన్లీ యూట్రస్కి, గర్భసంచికి మాత్రమే ఉంటుంది. ఆ కెపాసిటీ మనకి ట్యూబ్లకు ఉండదు, సర్వీక్స్ దగ్గర ఉండదు, ఓవరీస్ దగ్గర ఉండదు, ఇంకెక్కడ వచ్చినా ఆ కెపాసిటీ ఉండదు. దానికి కావాల్సిన పోషక ఎట్లా వెళ్ళాలి అన్నది, ప్లస్ పోషకాహారాలు ఎట్లా అందాలి బేబీకి అన్నది కూడా అక్కడ సిస్టమ్ ఉండదు. సో ఈ క్రమేణా ఏమవుతుందంటే బేబీ మాత్రం పెరగడం ఆగదు కదా, ఎక్కడ ఉన్నా కానీ బేబీ పెరగడం స్టార్ట్ అవుతుంది. అది ఏదో ఒక టైంలో ఒకవేళ అక్కడ అంత ప్లేస్ లేకపోతే అది రప్చర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ట్యూబ్స్లో వచ్చింది, ఆ ట్యూబ్స్కి ఒక పర్టికులర్ డయామీటర్ ఉంటుంది. ట్యూబ్స్లో కూడా చాలా పార్ట్స్ ఉంటుంది. అక్కడక్కడ ఒక్కొక్క పార్ట్లో ఇంతవరకు ఇన్ని వారాల వరకు ఉండొచ్చు అని ఉంటుంది. సో అది కొన్ని వారాల వరకే అలా పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, లోపల గర్భసంచి లోపల ఏమీ లేదు, మైల పొర నార్మల్గా ఉంది. సో వాళ్ళకి యథావిధిగా స్పాటింగ్, బ్లీడింగ్ అలాంటివి వస్తూ ఉంటుంది. అలా అని చెప్పి ఇక్కడ ఉండాల్సిన చోట లేకుండా వేరే చోట ఉండేసరికి అది రప్చర్ అయిపోయి కడుపు నొప్పి రావడము, అండ్ ఎక్కువ అక్కడ ఏదైనా వెజల్ ఉండి ఆ వెజల్ కూడా రప్చర్ అయ్యి బయటకు వచ్చింది అనుకోండి, వాళ్ళకి తెలియకుండానే కళ్ళు తిరుగుతూ ఉండడము, చాలా సైడ్ ఎఫెక్ట్స్, చాలా బ్లడ్ లాస్ తోని చాలా డేంజర్ పరిస్థితిలోకి వెళ్తారు. ఇది ఒక ఆబ్స్ట్రిక్ ఎమర్జెన్సీ అయిపోతుంది అనమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్, రూల్ అవుట్ చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట. ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏంటంటే ఈ ట్యూబుల సమస్య కూడా ఎక్కువ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ అది ఆహారం వల్ల కాను, లేకపోతే టీబీ ఉండి వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉండి కావచ్చు, లేకపోతే లేట్ మ్యారేజెస్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ ఎక్టోపిక్ అనేది కొంచెం ఇన్సిడెన్స్ పెరుగుతుంది అనమాట. ఆ పెరుగుదలలో మనం దీన్ని ముందే పసిగట్టాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని యాక్సిడెంటల్గా గర్భసంచి తీసేసిన పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్కరికి. అట్లాంటి వారికి పిల్లలు కావాలి అంటే ఎట్లా మేడం? అంటే ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజీ మెథడ్స్ అంటే మీరు అనేది గర్భసంచి ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో తీసేసిన వాళ్ళకి, ఇప్పటికీ అయితే జనరల్గా గర్భసంచి ఒక ఏదైనా రీజన్స్ వల్ల తీసేసిన వాళ్ళకైతే బెటర్ వి సజెస్ట్ సరోగసీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే వీళ్ళకి గర్భసంచి తీసేస్తారు, ఆ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి తీసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అండాశయాలు మాత్రం అలానే ప్రిజర్వ్ చేస్తారు. సో వాళ్ళ ఓన్ ఎగ్స్ రిట్రీవ్ చేసుకొని వాళ్ళు ఓవం పికప్ అది చేసుకొని ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. వాళ్ళ సొంత బయాలజికల్ చిల్డ్రన్ ఉంటారు. అండ్ లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సరగసీ రూల్స్ యాక్ట్స్ అమెండ్మెంట్ ఇచ్చారు. సో అది ఫాలో అవుతూ వాళ్ళు ఎవరైనా తన రక్త సంబంధం వాళ్ళకి సరగసీ కోసము గర్భాన్ని అద్దెకి తీసుకోవడం చేయడం జరుగుతూ ఉంటుంది. మనం ఎన్నో చదువుతూ ఉంటాము, తల్లి తన కూతురికి గర్భము అద్దెకిచ్చి మనవరాల్ని కనింది అని చెప్పేసి. నేచర్ చాలా బ్యూటిఫుల్ అనమాట ఈ విధంగా చెప్పాలని అంటే. సో కాకపోతే ఏంటంటే బయాలజికల్గా మాత్రం ఆ పర్టికులర్ స్త్రీ వాళ్ళదే, ఆ పర్టికులర్ లేడీదే ఉంటాయి. జెనెటిక్ మేకప్ అంతా వీళ్ళదే ఉంటుంది, ఎందుకంటే ఓవం వాళ్ళదే తీస్తున్నాం కాబట్టి. ఓకే మ్యామ్. అట్లాగే ఇందాక మీరు అన్నట్టు లేట్ ఏజెస్ మ్యారేజెస్ చూసుకుంటే కరెక్ట్ ఏజ్ ఏదంటారు? అసలు పిల్లల్లో కనేందుకు కరెక్ట్ ఏజ్ ఏదంటారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే నన్ను ఇప్పుడు మీరు ఇరకాటంలో పెడుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒకప్పుడు అంటే 21 ఏది లోవర్ లిమిట్ అని చెప్పడము ఓకే, అప్పర్ లిమిట్ చెప్పడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్.
ఎందుకంటే 21 ఈజ్ కట్ ఆఫ్, మనకి 18 తర్వాత 21 అని చెప్పేసి అది కట్ ఆఫ్ లోవర్ లిమిట్. కానీ ఇదేంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఆస్పిరేషన్ ఉంటుంది. వాళ్ళ కళలు నెరవేర్చుకోవాలి, వాళ్ళ కెరియర్ పరంగా ముందుకెళ్ళాలి, సెటిల్మెంట్ అని ఉంటుంది. ఇలా చాలా వాళ్ళకి ఇంకా ఫిక్సేషన్ రాలేదు, మాకు అర్థం కావట్లేదు, అసలు ఈ మ్యారేజ్ అనే వ్యవస్థలోకి ఎంటర్ కావాలా వద్దా అని అనుకుంటున్నారు. సో ఇట్లా వాళ్ళు అనుకున్న టైంలో మనము ఏది కరెక్ట్ మ్యారేజ్ అని తీసినప్పుడు డెఫినెట్గా నన్ను చాలామంది బొంబాట్ చేస్తారు. కాకపోతే యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇఫ్ ఎట్ ఆల్ నేను దేంటి సైంటిఫిక్గా చెప్పాలి అంటే మాత్రం ఒక లేడీకి అదేంటిది మనం చూసినట్టయితే అడోల్సెంట్ పీరియడ్ క్రాస్ అయినాక 19 ఇయర్స్ క్రాస్ అయ్యి 20-21 దగ్గర నుండి 30 ఇయర్స్ వరకు వాళ్ళు హై రిప్రొడక్టివ్ ఫేజ్లో ఉంటారనమాట. చాలా వరకు అంటే ఎవ్రీ మంత్ అండం రిలీజ్ అవుతూ ఉంటుంది, ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఈజీగా అదేంటిది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనము దేంటి 30 దగ్గర నుండి తీసుకున్నట్టయితే ఒక గ్రాఫ్ లాగా గీస్తే అక్కడి వరకు ప్లాట్యూ ఉన్నది కాస్త మెల్లిగా డిప్ స్టార్ట్ అవుతుంది, డౌన్కి స్టార్ట్ అవుతుంది, 35కి కొద్దిగా పడిపోతూ స్టార్ట్ అవుతుంది. అది 35 నుండి 40కి వెళ్ళిపోయి అక్కడ ఇంకొంచెం ఫాస్ట్గా, ఇక 40 నుండి 45కి ఇక సూపర్ యాక్సిలరేటర్ నొక్కేసి బండిని వేగం మీద తీసుకొని వెళ్ళిపోతున్నట్టు ఫాస్ట్గా అదేంటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది మనం ఏ దాని గురించి మాట్లాడుతున్నామంటే ఓవేరియన్ రిజర్వ్ గురించి. ఏజ్తో రిలేటెడ్గా అండాశయాలు ఏదైతే ఉత్పత్తి అవ్వాలో అదేంటిది తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఆ సామర్థ్యత ఒకటే కాదు, ఓన్లీ దాంతో పాటు క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే లేట్ మ్యారేజెస్కి వెళ్తూ ఉంటారో 35-40 అటు వెళ్తూ ఉంటారో అక్కడ ఏమవుతుందని అంటే డౌన్ సిండ్రోమ్తో పిల్లలు పుట్టడము, లేకపోతే ఇంకా ఏమైనా దేంటి సిండ్రోమిక్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అధికంగా పెరుగుతూ ఉంటుంది. అక్కడ అదేంటిది జన్యు లోపాలు అనేవి చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ఏదైతే నార్మల్గా 20-30 ఇయర్స్లో అయితే సగటున 100 మందికి 4% అని మనకి చూస్తూ ఉంటాం. మన ఏంటిది ఆల్రెడీ చేసిన ఎవిడెన్స్ పేపర్స్ అన్నీ చెప్తున్నవి అయితే 4% దాకా కనపడుతుంది. అదే మదర్ ఏజ్ ఫాదర్ ఏజ్ 40 కన్నా పెరుగుతున్నప్పుడు, మదర్ ఏజ్ 30+లోకి వెళ్తున్నప్పుడు చాలా వరకు స్క్రీనింగ్స్ జరుగుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. మనం మొదటి 3 నెలల్లోనే ఇదేంటి ఎన్టీ స్కాన్ అని, డబల్ మార్కర్ టెస్ట్లని, NIPT అని ఇలా చాలా ఉన్నాయన్నమాట జెనెటిక్ స్క్రీనింగ్స్. ఇవన్నిట్లో చూస్తున్న కొద్ది ఏంటంటే అక్కడ పెరిగిపోతూ ఉంది, ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఆ రిస్క్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో నేను మీ క్వశ్చన్కి చెప్పగానే చెప్పినట్టు అనుకుంటున్నాను, ఆన్సర్ వచ్చిందని. దే డిసైడింగ్ ఎప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి, ఎప్పుడు మ్యారేజ్ అవ్వాలి అన్నది ఐ విల్ లీవ్ టు ద లేడీస్, బట్ యా దట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. అట్లా అని చెప్పేసి ఇప్పుడు దేంటి సైంటిఫిక్గా చెప్పాలి అంటే కొంతమందికి మనం చూసినట్టయితే సెలబ్రిటీస్ని ఇప్పుడు చూసినా కానీ వాళ్ళందరూ దేంటి కెరియర్ పీక్ టైంలో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోలేరు. సో దేంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద రొటీన్ చెప్పాలి అంటే. సో వాళ్ళది మనం చూసినట్టయితే ఇలాంటి వాళ్ళు మరి 35-36లో దేంటి కన్సీవ్ అయ్యారు కదా, వాళ్ళ పిల్లలు సోషల్ మీడియాలో దేంటి ప్యాప్స్లో ఫుల్ హాయ్ హల్లోలు చెప్తూ బాగా తిరుగుతున్నారు. మరి మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు మేడం అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్ సైన్స్ మనకిచ్చే ఒక ఫెసిలిటీ ఏంటి అంటే ఓవా క్రయో ప్రిజర్వ్ చేసుకోవడం, అంటే అండాశయాలని ముందస్తుగా క్రయో ప్రిజర్వ్ చేసుకోవడము, ఆ తర్వాత IVFకి పద్ధతిలో దేంటిది పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడం. సో ఈ దేంటిది ఫెసిలిటీ అనేది కూడా వాళ్ళు యూస్ చేసుకుంటుంటారు. కాకపోతే ఇవన్నీ ఇంటర్నల్ విషయాలు కాబట్టి ఇవి బయటికి రావు చాలా వరకు. మనము దేంటిది మామూలుగా అవగాహన కోసం ఇది చెప్తున్నాను. ఇది జనరల్గా మనం దేంట్లో యూస్ చేస్తుంటామంటే ఎవరైనా క్యాన్సర్స్, ఎస్పెషల్లీ క్యాన్సర్స్ దేంటితో బాధపడుతున్న స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ముందస్తుగా ఒకవేళ రేడియేషన్కి వెళ్ళాలి, కీమోథెరపీకి వెళ్ళాలి. ఈ రేడియేషన్ కీమోథెరపీ వల్ల అండాశయం క్వాలిటీ ఏదైతే ఉందో అది 40 ఏళ్ళలో ఏదైతే ఉంటుందో అది ముందే వచ్చేస్తుంది. సో మనము దేంటిది ఏం చేస్తామంటే వాళ్ళకి ముందు వాళ్ళని ఓవాని స్టిమ్యులేట్ చేసి వాళ్ళ ఎగ్స్ని రిట్రీవ్ చేసుకొని అవి సేవ్ చేసి ఆ తర్వాత వాళ్ళకి దేంటిది కావాల్సిన ట్రీట్మెంట్ తీసేసుకున్నాక వాళ్ళు లేటర్ ఆన్ కొంచెం సెటిల్ అయ్యి కొద్దిగా బాగుంటారు కదా, వాళ్ళ ఆరోగ్యం కూడా సెటిల్ అయ్యాక అప్పుడు దే కెన్ ప్లాన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అనమాట. ఎప్పుడైనా ఒకటి లైక్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఓన్లీ అ ప్రివిలేజ్ బట్ లైఫ్ ఇస్ ప్రయారిటీ. ఓకే.